హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఇవాళ ఒక మంచి 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. ఫ్రెండ్స్, ఇలాంటి 3D లిరికల్ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో, ఎలక్ట్రిక్ అప్లై అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో కొత్తవారు మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో యాప్స్ ఏమైనా లేకపోతే నాకు కామెంట్ చేయండి, న్యూ సబ్స్క్రైబర్స్ అయితే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్ ఫోటో లేదా మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క ఫోటో అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో అనేది సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? సో నేను యొక్క ఫోటో అనేది తీసుకున్న తర్వాత కింద రిమూవ్ బీజీ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన డెవలప్మెంట్ ట్యాప్ చేసుకుని ఇలా మీ యొక్క 4 ఫొటోస్ వరకు, సో ఇలా 4 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్న ఎలక్ట్రిక్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. ఓకేనా? సో లింక్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీకు లింక్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ కెమెరా సింబల్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా అయితే ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ఆఫ్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? మీకు ఫాంట్ మిస్సింగ్ ప్రాబ్లం వస్తే మీరు ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫాంట్ మిస్సింగ్ వచ్చింది అనుకోండి, సింపుల్గా ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని పైన ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటాయి, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటాయి, సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా ఆ ఫాంట్ మీద నొక్కి పట్టండి. నొక్కి పట్టి మీ ఫాంట్స్ ఎన్ని ఉంటాయో అన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మీ యొక్క ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఇంపోర్ట్ అయిపోయిన ఫాంట్స్ మీకు ఎప్పుడు కానీ లాస్ట్లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, లాస్ట్లో ఉంటుంది. ఓకేనా? సో ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఫాంట్ అయితే యాడ్ చేయట్లేదు. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, న్యూ సబ్స్క్రైబర్ అయితే. ఓకేనా? సారీ, మనకు ఫైల్ ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, మన ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, టోటల్గా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు ఫొటోస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇలా ఫొటోస్ అయితే ఉంటాయి, మీరు జస్ట్ ఫొటోస్ రిప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా? సింపుల్గా ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అనే ఫీల్డ్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు పిక్సెట్ యాప్లో ఎరేజ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, సో ఈ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? మనకు స్టార్టింగ్ యాడ్ అయిపోయింది. పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత మనకు కరెక్ట్గా అయితే యాడ్ అయితే కాలేదు. మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటోని ఇలా ఒక ఫింగర్ యూజ్ చేసి సో ఈ విధంగా కొంచెం స్మాల్గా అయితే అనుకోని కొంచెం ఇలా బ్యాక్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో నేను చేస్తున్నాను, చూడండి. ఓకే, సో ఇలా చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే మనకు కింద ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎండ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ ఎండ్ అనేది ఈ విధంగా కొంచెం ఈ విధంగా రైట్ టు లెఫ్ట్ అయితే మూవ్ చేయండి. ఓకేనా? సో ఇలా మూవ్ చేసి మీరు ఫోటోని కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా చేసుకుంటే మీకు సరిపోద్ది. ఓకే, సో ఈ విధంగా మనకు కరెక్ట్గా యాడ్ అయిపోయిందిగా. ఇంకొక ఫోటో యాడ్ చేసి చూద్దాం. ఓకేనా? ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటుంది, ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇదే ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక ఫోటో యాడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఫోటో యాడ్ చేసి చూద్దాం. ఓకేనా? పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో ఈ విధంగా యాడ్ అయిపోయింది. మీకు కరెక్ట్గా సైడ్లో పోండి కరెక్ట్ రాకపోతే మీరు ఆ ఒక ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ఈ యొక్క బాటిల్ అనేది ఈ విధంగా ఒక ఫింగర్ తోటి ఈ విధంగా ఇలా అనుకోండి. ఓకేనా? సో ఇలా అనుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయిపోతుంది. మీకు ఇక్కడ మీరు వైఫై ఎఫెక్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా కిందికి అంటే కిందికి, పైకంటే పైకి ఎండ్ అనేది సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీరు ఫొటోస్ అన్నీ ఇదే విధంగా ఫొటోస్ రిప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. మీకు లేదు అనుకుంటే మీకు ఫుల్ అంటే మీకు ఈ 3D లిరికల్ వీడియో ఫుల్ ట్యుటోరియల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకైతే సో ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తే ఒక 10 మెంబర్స్కి ఇట్లా ఫుల్ ట్యుటోరియల్ వీడియో కావాలి, ఇలాంటి 3D లిరికల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కామెంట్ చేయండి. జస్ట్ అన్న 3D లిరికల్ వీడియో ఫుల్ ట్యుటోరియల్స్ కావాలని కామెంట్ చేయండి. మీకైతే
డెఫినెట్గా అయితే వీడియో అయితే చేస్తాను ఓకేనా. సో ఈ విధంగా ఎడిటింగ్ చేసుకొని పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ మీరు ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఓకేనా. సో వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత సేవ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి ఓకేనా. సో న్యూ సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.